ఏమైంది? ఇచ్చుడు, ఏమైంది? ఏమైంది? నాకెందుకో భయం వేస్తుంది. నాకేదో అయింది. నేను చచ్చిపోతానేమో. ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలి వెళ్ళవు కదా. నువ్వలా మాట్లాడుకు. నీకేం కాదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. అదే నువ్వు దాన్ని చివరిసారిగా చూడడం కదూ? అవును డాక్టర్. సరే దినేష్, ఇప్పుడు నేను నిన్ను నీ 27 ఏళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు 27 ఏళ్ళు, 26, 25, 24, 23, 20, 10. నీకిప్పుడు 10 ఏళ్ల వయసు. నీకు నీ 10వ పుట్టినరోజు గుర్తుందో దినేష్? ఉంది. అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది. మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. తన పేరేంటి? జయలక్ష్మి అలాంటిదేదో కదా? కాదు డాక్టర్, తన పేరు నిత్య. దట్స్ గుడ్. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మ కడుపులో. నీకేమైనా వినిపిస్తోందా? అమ్మ ఏడుస్తోంది. నాన్న నన్ను వద్దంటున్నాడు. నా సంపాదన మనకే సరిపోవట్లేదు. నా పిండాన్ని తీసేయమంటున్నాడు. మాట విని ఏం చేసుకో. అమ్మ దానికి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అలాగే వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తెలీదు. నేను ఇంకా పుట్టలేదు. కొంచెం ఆలోచించు. ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ట్రై చేయి. A little more. నేను ఇప్పుడు మాచర్లలో, మాచర్లలో ఇక్కడ కృష్ణానది దగ్గర. నీ పేరేంటి? శర్మ. చెప్పండి శర్మ, అక్కడేం జరుగుతోంది? నేను చావు బతుకుల్లో పడున్నాను. నా ప్రాణం నన్ను వదలబోతోంది. ఇంకొన్ని నిమిషాల్లో నేను చావబోతున్నాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నేను చచ్చిపోబోతున్నాను. సార్, అర్జెంట్ గా ఎండి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. ఓ సారీ. తర్వాత మాట్లాడతాను. ఓకే దినేష్, దట్స్ ఫైన్. ఇది చాలు. నువ్వు నీ గత జన్మలోని జ్ఞాపకాలన్నిటినీ నీ మనసారా చూసావు. నేను ఎప్పుడైతే నిన్ను టచ్ చేసి రిలాక్స్ అంటానో నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు. నేను 1, 2, 3 అని కౌంట్ చేయగానే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తావు. ఓకే దినేష్? 1, 2, 3 and now wake up. రా దినేష్, లెట్స్ గో. దినేష్ది కొంచెం సీరియస్ ప్రాబ్లమే, అందుకే కాస్త స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ మనం కలుద్దాం.
ఈ రాత్రికి ఈ మెడిసిన్స్ వాడండి. అండ్ దినేష్, ఈ రోజు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళుతున్నాను. రేపు కలుద్దాం. ఆల్ రైట్? దినేష్, నీకు ఇంట్లోంచి ఫోన్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేదు. ఏంటో చూడు. అమ్మా, దినేష్ మీతో ఏమైనా చెప్పాడా? లేదండి, రాగానే స్నానానికి వెళ్ళాడు. ఏం లేదు, మీరు ట్రీట్మెంట్ గురించి అతన్ని ఏమీ అడగొద్దు. అలాగేనండి. నేను వచ్చాక మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. సరే సార్. సరే అమ్మా. చూడమ్మాయి, చెప్పండి. ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారు? మెంటల్ డిజార్డర్ డిప్రెషన్ కి పిచ్చి తగ్గడానికి ఇస్తారు సార్. అంకుల్ రండి అంకుల్. మిట్ట మధ్యాహ్నం తలుపులు తెరిచి పెడితే లక్ష్మీదేవి వస్తుందని ఎవరైనా చెప్పారా? అలా ఏం లేదు అంకుల్. సర్లే, నాకు కాస్త మంచినీళ్ళు తీసుకురా. దినేష్ ఏడి? నిద్రపోతున్నాడు, రమ్మని చెప్పనా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆ, డాక్టర్ గారు ఏమన్నారు? టాబ్లెట్స్ ఇచ్చారు, రెగ్యులర్ గా వేసుకోమని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదన్నారు. ఐ థింక్ హీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్. అతను పూర్తిగా రెస్ట్ తీసుకునివ్వండి. అత్తయ్య, ఆయన ఇందాక లోపలే ఉన్నారు, ఇప్పుడు లేరు. దేవుడా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? మాచర్లు వెళ్తుంది. ఆచర్లా. అమ్మా, ఆ? ఇదే ఊరమ్మా? మా ఆచర్లయ్యా. సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? రండి సార్, మన ఆటోలో వెళ్దాం. లగేజ్ ఏం లేదా సార్? లేదు. రండి సార్. ఇక్కడ చెప్పండి సార్. శర్మ, ఆ, జయలక్ష్మి, గోపాలం, నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు? సార్, చూస్తుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా పేర్లు చెప్పి అడుగుతారేంటి సార్? అడ్రస్ తెలీదా సార్? అది కృష్ణా నది పక్కన. కృష్ణా నదా? ఆ, దాని చుట్టూ 4 గ్రామాలు ఉన్నాయి సార్. చూద్దాం రండి. సార్, ఇదే సార్ ఈ ఊర్లో పారే కృష్ణానది పాయ. సార్, ఈ పక్కన ఏదైనా పాత స్కూల్ ఉందా? స్కూలా? చూసాను సార్. సార్, జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళెవరని తెలుసా? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? సార్, ఇలా స్కూల్కి వెళ్ళి అడిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం సార్. రండి. ఓకే, రండి. రండి సార్, లోపలికి వెళ్దాం. రండి. నమస్తే అయ్యా. సారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓ అడ్రస్ కావాలంట. ఎవరో జయలక్ష్మి అంట, ఈ ఊర్లోనే ఉంటారంట. పోవాయా, పేర్లు చెప్తున్నాడు. మేము జనాభా లెక్కలు అనుకున్నావా? మేము కూడా అడ్రస్ తెలియకపోతే ఇంక ఊర్లో ఎవరు చెప్తారు సార్ అడ్రస్? రండి సార్, వెళ్దాం. అయ్యా, ఈ ఊర్లో జయలక్ష్మి, శర్మ, గోపాలం వీళ్ళు ఎవరైనా తెలుసా మీకు? మీరెవరు? ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? నేను వాళ్ళని కలవాలి. వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారే. చనిపోయారా? ఎప్పుడు? నాకు దాని గురించి తెలియదు కానీ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరం గారికి తెలిసి ఉండొచ్చు. వెళ్ళి ఆయన అడగండి. మీకెంతవరకు తెలుసో అంతవరకు చెప్పండి సార్. నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినవే. మీరెళ్ళి ఆయన కలవండి. ఆ కామెంట్